హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెహెంగా బ్లౌజ్ ఆర్ క్రాప్ టాప్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పిక్లో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని అయితే కట్ చేశాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. చూసారా, క్రింది వైపున క్లాత్ ఎగ్జాక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఈ ఫ్రంట్ సైడ్ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ స్ట్రైట్గా ఉండడం కోసం లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. బ్లౌజ్ 4 మడతల మీద ఉంటుంది కాబట్టి 34ని 4 చేత భాగిస్తే మనకి బ్లౌజ్ లాంగ్ లేదా బ్లౌజ్ వెడల్పు అనేది 8.5 ఇంచెస్కి వచ్చింది. ఇక్కడ మనకి కోరాస్ దగ్గర స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను కదా, అక్కడ నుంచి 8.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ లైట్ కలర్, అలాగే నేను మార్కింగ్ చేసే ఈ మార్కింగ్స్ అనేది మీకు కనిపిస్తున్నాయా లేదో ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం డార్క్గా రాయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 13.5 ఇంచెస్. క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ కానీ 3.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నేను 13.5 ఇంచెస్ కదా, 14.5 ఇంచెస్ లేదా 14.5 ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా 2 ప్లేసెస్లో మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ మనకి 8.5 ఇంచెస్ కదా, ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షోల్డర్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 2 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ని బాగా తగ్గించాం కాబట్టి నెక్ విడ్త్లోకి ఎక్కువ క్లాత్ అనేది వస్తుంది. అంటే నెక్ బ్రాడ్గా కావాలి అని ఈ మెథడ్లో అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 11 ఇంచెస్ తీసుకున్నాను కదా, 11 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ ఎంత ఉందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్లో మనకి నెక్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవాలి. అసలు బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రెండ్స్. ఇటు సైడ్ షోల్డర్ 5 ఇంచెస్కి, ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా టైట్గా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న విధంగా పై వైపున ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మీకు నీట్గా కనిపించడం కోసం 1కి 2 సార్లు అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీళ్ళకి నెక్ బాగా డీప్గా కావాలి, అలాగే బ్రాడ్గా కావాలి. అందుకోసం నేను 1/2 ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని బ్రాడ్ వచ్చేలా ఇలా నెక్ షేప్ అయితే వాళ్ళు చెప్పారు అదే షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. చూసారా, ఇలా ఆల్రెడీ నెక్ విడ్త్ ఎక్కువగా ఉంది. నెక్ బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 3/5 ఇంచ్ వరకు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి. ఎక్కువ బ్రాడ్ ఇచ్చాము అంటే బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అయిపోతుంది. అందువల్ల నేను 1/2 ఇంచ్కి మాత్రమే బ్రాడ్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ సైడ్ కోరాస్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీళ్ళకి నెక్ బాగా డీప్ ఉండాలి, అలాగే బ్రాడ్ కరెక్ట్గా ఉండేలా ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని నేను చెక్ చేశాను, మీకు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నాకు 7.5 ఇంచెస్ వచ్చింది, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందనమాట. ఇలా ఖచ్చితంగా ఆర్మ్ హోల్ లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే చంక క్రింది వైపున లేదా ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా
ఈ ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చూసారా బ్యాక్ నెక్ ఎంత డీప్గా అలాగే ఎంత బ్రాడ్గా ఉంది కదా. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున నేను పైపింగ్ని అంటే సెల్ఫ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్కి స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా వీళ్ళకి షార్ట్ హ్యాండ్స్ కావాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. టోటల్గా 4.5 ఇంచెస్కి వచ్చింది కదా. ఎగ్జాక్ట్ మార్కింగ్ని పై వైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచెస్ వచ్చింది కదా. షార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అంటే 4.5 ఇంచెస్లో 1/2 తీసుకోవాలన్నమాట. ఇలా 1/2కి మార్క్ చేసుకోవాలి. అంటే 2.25 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి మనం 7 ఇంచెస్కి హ్యాండ్స్ డౌన్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు, అందువల్ల నేను 1/2 ఇంచ్ తగ్గించాను. హ్యాండ్ కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఒక 1/4 ఇంచ్ మాత్రం తగ్గిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ లాంగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 11 ఇంచెస్, ఫోల్డింగ్ మీద 11 ఇంచెస్ కాబట్టి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఖర్చు ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పై వైపున కూడా ఖర్చు ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 మార్కింగ్స్ని ఈ కర్వ్డ్ స్కేల్ అంటే లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా టచ్ చేయాలా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఒకేసారి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ని ఓపెన్ చేసేసి మనకి లోతుని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి క్రింది వైపునైనా లోతునివ్వచ్చు, అలాగే పై వైపునైనా లోతునివ్వచ్చు. ఎందుకంటే మనకి జాయింట్స్ అనేది లేదు కాబట్టి క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఇలా మనం లోతుని 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న మిడిల్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లోతుని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ అనేది రావన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకోవాలి. ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కరెక్ట్గా లోతుని కట్ చేసుకున్నాము అంటే ఈ స్లీవ్స్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ అనేది రావన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ వైపు ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున 3/4 ఇంచ్ని అలాగే ఖర్చు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి. మనకి క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున 3/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఎక్కువగా ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ ఇంత డీప్ ఉండదు కాబట్టి పై వైపున ఖర్చు కోసం లీవ్ చేసేసి ఇక్కడ 5.75 ఇంచెస్ అంటే 5/3 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్లో మనం ఎక్కువ కర్వ్ షేప్ అంటే ఎక్కువ క్లాత్ని బ్రాడ్ ఇచ్చాం కదా, ఫ్రంట్ పార్ట్లో అంత బ్రాడ్ ఇవ్వకుండా ఎగ్జాక్ట్ నెక్ విడ్త్ ఎంత అయితే ఉందో ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నెక్ ఏ షేప్ అయితే మనకి చెప్పారో సేమ్ అదే షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్న తర్వాత
ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఇవ్వాలి. నేనైతే 1 ఇంచ్ని ఇస్తున్నాను. అలాగే ఖర్చు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా మనకి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఖర్చులోకి. ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో 2 పీసెస్ ఉంటాయి కదా, ఈ 2 పీసెస్ని మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడం కోసం 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతునైతే ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట. ఈ విధంగా షోల్డర్ని, ఆర్మ్ హోల్ డౌన్ని, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఈ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ చెప్పారు, అందువల్ల రౌండ్ నెక్ని కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు బ్రాడ్ వచ్చేలా ఇలా మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో మరీ ఎక్కువ బ్రాడ్ ఇస్తే బాగుండదు, అందువల్ల ఇది లెహంగా బ్లౌజ్ కదా, అందువల్ల కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేశాను. నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ ఇది 34 సైజ్ బ్లౌజ్ కదా, 34ని 10 చేత భాగిస్తే 3.4 ఇంచులు వస్తుంది. అంటే 3.4 ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి మనం బస్ట్ పాయింట్ని కరెక్ట్గా ఈ లైన్కి మ్యాచ్ అయ్యేలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ 10 ఇంచెస్, ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్కి, ఇటు సైడ్ 3.4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇది బస్ట్ పాయింట్ అనమాట. ఈ బస్ట్ పాయింట్ని మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా 1.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి, ఇటు సైడ్ 1.5 ఇంచ్కి మార్క్ చేశాను కదా, అక్కడ పై వైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. అలాగే ఈ క్రింది వైపున ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసినప్పుడు కొంచెం షార్ట్ అవుతుంది, అందువల్ల ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్ క్లాత్ రావడం కోసం ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మనకి ఎల్ షేప్లో కార్నర్ని మార్క్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ కార్నర్ దగ్గర నుంచి ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా పర్ఫెక్ట్గా కర్వ్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకొని మనం ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా. అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్ దగ్గర ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇస్తే కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం కప్స్ని ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకుంటామన్నమాట. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం స్టిచ్ వేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టుగా, అలాగే చెస్ట్ అనేది ఫ్లాట్గా అయిపోతుంది, ఇలా ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో క్రింది వైపున మనం మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ అనేది అంటే బస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున మార్కింగ్ చేసాం చూసారా, ఈ మార్కింగ్ అనేది వాళ్ళ బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజుకి తగినట్టుగా ఈ లెంత్ని కొంచెం పెంచుకోవాలి. తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇవ్వాలి, ఎక్కువగా చెస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ క్లాత్ని అయితే పెంచుకోవాలి. ఈ విధంగా కట్ చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది చూసారా, ఇలా స్మూత్గా ఉంది, అలాగే గమ్మీగా ఉంది, నెక్స్ట్ ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది. ఇలాంటి క్లాత్కి మనం ఫ్రంట్ పార్ట్లో ప్యాడ్స్ని స్టిచ్ వేయాలి, అలాగే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఎలా స్టిచ్ వేయాలనేది స్టిచ్చింగ్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలాంటి స్మూత్ క్లాత్లు అలాగే గమ్మీగా అతుక్కుంటూ ఉంది, మిషన్కి కూడా అతుక్కుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సాగుతూ ఉంది. ఇలాంటి క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఓపెన్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ ఉంది కదా, ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఓపెన్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. క్లాత్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అలాగే ఈ బ్లౌజ్కి మనం లత్కన్స్ని స్టిచ్ వేయాలి. అలాగే క్లాత్ ఎక్కువగా కావాలి అంటే లత్కన్స్ కొంచెం హెవీగా చెప్పారు. మనకి క్లాత్ ఉంది కదా అని ఇక్కడ ఎలా అంటే అలా కట్ చేసాము అంటే లత్కన్స్కి క్లాత్ సరిపోదు. మనం ఎలాంటి క్లాత్ అయినా అంటే క్లాత్ కొంచెమే ఉన్నా ఎక్కువగా ఉన్న క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చూసారా, ఇటు సైడ్ స్లీవ్స్ పార్ట్కి క్లాత్ సరిపోతూ ఉంది కదా, ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసి స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇది 34 సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫ్రంట్ పార్ట్లో కప్స్ని 34 సైజే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ ఇలా ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది, గమ్మీగా అంటుకుంటుంది. అందువల్ల నేను పైపింగ్ కోసం ఇలా సిల్వర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇన్విజిబుల్గా ఈ సిల్వర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం 1.25 ఇంచెస్ అంటే 1.25 ఇంచెస్ విడుతూ ఉండేలా ఇలా క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇలా మనకి ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి అలాగే నెక్స్ దగ్గర కావాలి కాబట్టి మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. క్రాస్ పీస్ ఖచ్చితంగా 1.25 ఇంచెస్ అంటే 1.25 ఇంచెస్ విడుతూ ఉండేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 మీటర్ల వరకు క్రాస్ పీస్ని అయితే తీసుకుంటున్నాను. 1.25 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇలా మనకి ఎన్ని క్రాస్ పీసెస్ కావాలో ఇలా క్రాస్ పీసెస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే మనకి కంపల్సరీగా ఈ జాయింట్స్ దగ్గర క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఈ క్రాస్ పీస్ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగుతుందన్నమాట. ఇలా క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా జాయింట్స్ దగ్గర ఇలా రబ్ చేసుకొని ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ ఉంది కదా, ఇక్కడ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, రాంగ్ సైడ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12 నెంబర్ థ్రెడ్ని ప్లేస్ చేస్తున్నాను. మీకు ఇంకా సన్నగా కావాలి అంటే ఇలా 0 నెంబర్ థ్రెడ్ అనేది టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. మీకు పైపింగ్ చాలా సన్నగా కావాలి అని అంటే 0 నెంబర్ థ్రెడ్ అయినా తీసుకోండి. నేనైతే 12 నెంబర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. లేదు మీరు డబల్ ఫుట్తో కూడా ఈ విధంగా పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ ఈ పైపింగ్ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అదనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం లోపలికి పైపింగ్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసాం కదా, కరెక్ట్గా ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ కదా, క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల కొంచెం లాగినట్టుగా ఈ విధంగా మనం ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను నైస్గా ఉండడం కోసం 0 నెంబర్ థ్రెడ్ని అయితే ఈ పైపింగ్ క్లాత్ లోపల ఇన్సర్ట్ చేసి స్టిచ్ వేస్తున్నాను. మీకు ఇంత సన్నగా వద్దు అని అంటే 12 నెంబర్ థ్రెడ్ని అయినా ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే ఇలా 0 నెంబర్ థ్రెడ్తో పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ థ్రెడ్ని ఇంతవరకు కట్ చేసుకొని మనకి 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఖర్చు ఉండేలా ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనం లోపల వైపున ప్లేస్ చేసి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసినప్పుడు ఖర్చు కరెక్ట్గా ఉంటుంది. ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇలా మనం నోట్ చేసుకున్నాము అంటే లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఇలా మనం మార్కర్తో మార్క్ చేసుకున్నాము అంటే
మార్కింగ్ చేసుకున్న సైడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ కదా, అందువల్ల నెక్ కూడా రౌండ్ నెక్ ఉంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ క్లాత్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను డబల్ ఫుట్ని ప్లేస్ చేయలేదు, సింగిల్ ఫుట్తో ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మనం లోపల వైపున ఇన్సర్ట్ చేసింది చాలా సన్నటి పైపింగ్ క్లాత్ కాబట్టి, అంటే పైపింగ్ థ్రెడ్ కాబట్టి ఇక్కడ డబుల్ ఫుట్తో కూడా చాలా ఈజీగా పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్విజిబుల్గా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి డబుల్ ఫుట్తో కాకుండా ఇలా సింగిల్ ఫుట్తో ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం నోట్ చేసుకున్నాం కదా, మార్కర్తో మార్కింగ్ చేసుకున్న సైడు సెకండ్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ క్లాత్ని కానీ ఈ బ్యాక్ పార్ట్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్నిటినీ నేను నోట్ చేసుకుని మీకు ఎక్కడెక్కడ మీకు యూజ్ అవుతుందో ప్రతి పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి వీడియోలో ట్రై చేస్తున్నాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నెక్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా రౌండ్ నెక్ కాబట్టి ఈ పైపింగ్ క్లాత్ని కానీ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది మన హ్యాండ్ మూమెంట్, అలాగే మిషన్ని ఎలా ప్లేస్ చేస్తున్నాను, క్లాత్ని మనం ఫ్రీగా మూవ్ చేస్తూ ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది మాత్రం గమనించండి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే కటింగ్ ఎంత ఇంపార్టెంటో కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ని కట్ చేస్తే వదిలేస్తే సరిపోదు కదా ఫ్రెండ్స్. బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ రావాలి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇవంతా ఈ మ్యాజిక్ అంతా ఓన్లీ స్టిచ్చింగ్లోనే ఉంటుంది. ఈ స్టిచ్చింగ్లో మనం కరెక్ట్ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా వస్తుంది. అలానే ప్రతి ఒక్కరు టైట్గా వేసుకోలేరు కదా, కొంతమంది కొంచెం లూజ్ కావాలంటారు, కొంతమంది మరీ బాడీకి టైట్గా కావాలంటారు. అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీవ్స్కి లోతు తీసున్నాం కదా, ఈ లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉండేలా ఫస్ట్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే ఇలా పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా లైనింగ్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు మనం ముందుగా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసినప్పుడు అంటే పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంది కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టిచ్ వేసిన దగ్గరే స్టిచ్ అనేది రావాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రాదన్నమాట. ఇలా ఒక బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ బ్యాక్ పార్ట్ని కూడా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు నేను ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బ్యాక్ పార్ట్ని చూపించేసి నెక్స్ట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపించవచ్చు. కానీ మన వీడియోస్ని ఎక్కువ మంది బిగినర్స్ ఫాలో అవుతున్నారు. బిగినర్స్కి ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు స్టార్టింగ్లోనే ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకున్నారు అంటే మీకు బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా ఈ ఫినిషింగ్ అనేది మీ హ్యాండ్స్ నుంచి వెళ్ళదన్నమాట. అందువల్ల మీరు స్టార్టింగ్ నుంచే ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకున్నారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ మీరు స్టార్టింగ్లోనే బొటిక్ లెవెల్లో స్టిచ్ చేస్తారు ఫ్రెండ్స్. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూసారా, పైపింగ్ ఎంత నీట్గా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్ ఫినిషింగ్తో రెడీ అయిందో చూసారా. ఇలా మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ పైపింగ్ ఒక సన్నటి లైన్ లాగా ఎంత నీట్గా రెడీ అయిందో కదా. నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా ఎగ్జాక్ట్గా రైట్ సైడ్కి ప్లేస్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత
మనం ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంది చూసారా, అదే స్టిచ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ కొంచెం అటు ఇటు మూవ్ అయినా కూడా మనకి ఈ పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రాదన్నమాట. ఖచ్చితంగా మనం వేసిన స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని కానీ ఒరిజినల్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా నెక్, ఈ నెక్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ ఈ రౌండ్ నెక్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ సాగుతూ ఉంది, ప్లస్ గమ్మిగా మిషన్కి స్టిక్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయాలి. మామూలుగా మనం కాటన్ బ్లౌజెస్ని ఫాస్ట్గా స్టిచ్ చేస్తాం కదా, అలా స్టిచ్ వేయకూడదు అనమాట. కొంచెం స్లోగా స్టిచ్ వేయాలి. అలాగే ఈ క్లాత్ అనేది మిషన్ నీడిల్ దగ్గర గమ్మిగా అంటుకుంటూ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ నీడిల్ని క్లీన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ నీడిల్ దగ్గరే ఈ గమ్మిగా స్టిక్ అవుతుంది కదా, దాన్ని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే మిషన్కి ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు కొంచెం స్లోగా స్టిచ్ వేసినా ఫినిషింగ్లో మాత్రం ఏ మాత్రం తగ్గకూడదు అనమాట. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి మనం లోతు తీసుకున్నాం కదా, లోతు తీసిన సైడు మనం ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు, ఈ పైపింగ్ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున లైనింగ్ క్లాత్ను కానీ ఒరిజినల్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక హ్యాండ్ స్టిచ్ వేసాం కదా, సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకున్నా కూడా ఒక హ్యాండ్ పెద్దదిగా ఒక హ్యాండ్ చిన్నదిగా వస్తుందన్నమాట. క్రింది వైపున క్లాత్ని అస్సలు లాగకూడదు, ఎందుకంటే ఈ క్లాత్ అంటే ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం సాగుతూ ఉంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇది సాగుతూ ఉంది కదా అని చెప్పి గట్టిగా లాగాము అంటే క్రింది వైపున ఎలాస్టిక్ మనం స్టిచ్ చేసిన తర్వాత కుచ్చుగా వస్తుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసాము అంటే ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట. చూసారా, ఇలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున అంటే ఈ పైపింగ్ పై వైపున స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. ఒరిజినల్ క్లాత్తో కూడా పైపింగ్ని అంటే ఈ పైపింగ్ థ్రెడ్ని లోపల ఇన్సర్ట్ చేసి పైపింగ్ని రెడీ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు, కానీ అంత నీట్గా ఉండదన్నమాట. అందువల్ల నేను ఈ ఒరిజినల్ క్లాత్కి మ్యాచ్ అయ్యేలా ఈ సిల్వర్ క్లాత్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇవన్నీ బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్ని ఎక్కువ మంది బిగినర్స్ చూస్తున్నారు. మీరు స్టార్టింగే ఇంత నీట్ ఫినిషింగ్తో అలాగే ప్రొఫెషనల్గా టైలర్ అవ్వాలి అని అంటే ఇలా చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోగలరు. మనం స్టార్టింగే ఇలా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకున్నారు అంటే మీకు బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా ఈ ఫినిషింగ్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళదన్నమాట. సేమ్ ఇలానే ఈ ఫ్రంట్ సైడ్ మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఫ్రంట్ నెక్ దగ్గర ఈ క్లాత్ను కూడా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫుట్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇంకా నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే ఇలా సింగిల్ ఫుట్తో ప్లేస్ చేసాము అంటే ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుందన్నమాట. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ పైపింగ్ క్లాత్ పక్కనే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఈ పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా రెడీ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్కి ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కప్స్ని చాలా నీట్ ఫినిషింగ్తో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఎక్కడ పట్టినట్టు లేకుండా ఎంత నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిందో సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇవంతా మీకు ల్యాగ్ అయిపోతుంది కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి పైపింగ్ పై వైపున స్టిచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం స్లీవ్స్ పార్ట్కి కూడా పైపింగ్ని ఎంత నీట్గా స్టిచ్ వేసుకున్నామో చూసారా, లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మాత్రమే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి. కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని ఇక్కడ మనం కప్స్ని ప్లేస్ చేస్తాం కదా, ఈ ప్లేస్లో ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఈ ఫ్రంట్ సైడ్ కప్స్ని ప్లేస్ చేసే దగ్గర మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ ఫ్రంట్ పార్ట్ 2 క్లోజ్ దగ్గర లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్కి కట్ చేసుకోవాలి. మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ని సపరేట్గా అలాగే ఒరిజినల్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పై వైపున మనం నెక్స్ట్ని స్టిచ్ వేసాం కదా, ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్కి ఫస్ట్ యాడ్ చేద్దాము. ఇక్కడ మనకి 2 క్లోజ్ ఉన్నాయి కదా, 2 సైడ్స్ మనం ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చున్నాం కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అయ్యేలా మనం ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ ఈ క్రింది వైపున క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు. ఇక్కడ ఈ 2 క్లోజ్కి సాగే నేచర్ ఉంటుంది, కొంచెం షేప్ ఉంటుంది కదా, క్రాస్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం లాగినా కూడా ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి మ్యాచ్ అవ్వవు. కాబట్టి వీలైనంత ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్ట్రెయిట్గా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ క్లాత్ కూడా ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుందని నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎక్కడ నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ 2 క్లోజ్ని అస్సలు లాగకూడదు. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ చూసారా 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం లాగినా కూడా ఈ బస్ట్ పాయింట్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ చిరిగినా కూడా మనం వేసిన స్టిచెస్ అనేది రిమూవ్ అవ్వకూడదు అనమాట. ఇలా డబల్ స్టిచ్తో లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే ఒరిజినల్ క్లాత్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున లైనింగ్ని ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, క్రింది వైపున ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ కూడా ఇలా సేమ్ మనం లైనింగ్ క్లాత్కి ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సైడు ఒక క్లాత్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ క్లాత్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారా ఎంత నీట్గా ఉందో షేప్ అనేది. సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2 సైడ్స్ ప్రిన్సెస్ కట్ ఈ 2 క్లోత్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కప్స్ని ప్లేస్ చేయడం కోసం ఇక్కడ కప్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ బస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ బస్ట్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ ఈ కప్పు రాంగ్ సైడు ఇలా మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ని ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈ రాంగ్ సైడు రైట్ సైడ్ 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే ఈ కప్పుని ప్లేస్ చేస్తున్నానో అలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఒకేసారి మిషన్తో ఇలా స్టిచ్ వేయలేరు అని అంటే నార్మల్ నీడిల్తో ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఈ కప్స్ అనేది అటు ఇటు మూవ్ అవ్వవు. చాలా ఈజీగా మిషన్తో స్టిచ్ వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను నార్మల్ నీడిల్తో ఒక నాట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కప్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసాను. ఇలా సెట్ చేసుకొని చూసారా మిషన్ క్రింద కరెక్ట్గా మనం నాట్ వేస్తున్నాం కదా, ఈ నాట్ దగ్గరే ఈ మిషన్తో ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది.
ఇక్కడ కప్పు కానీ ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్తో సెట్ చేసాము అంటే ఈ కప్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి. చూసారా, ఇలా మనం ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా సెకండ్ కప్పు పైన కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్ అనేది. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ కప్పు పైన కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ మిషన్ ఫుట్ పైన కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ దగ్గరికి స్టిచ్ అనేది రావాలి. ఆ విధంగా మిషన్ ఫుట్ క్రింది వైపుకి ఇలా కప్పుని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేసిన నార్మల్ నీళ్ళతో నాట్ వేసున్నాం కదా, ఆ నాట్ పైననే స్టిచ్ అనేది రావాలి. కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 2 కప్స్ కరెక్ట్గా ఈ బస్ట్ పాయింట్ పైననే ఇక్కడ స్టిచ్ అనేది రావాలి. మనం బస్ట్ పాయింట్ ఇచ్చున్నాం కదా, టక్స్ పాయింట్, కరెక్ట్గా ఆ టక్స్ పాయింట్ దగ్గర మాత్రమే స్టిచ్ అనేది రావాలి. ఈ విధంగా కప్స్ని ప్లేస్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం రైట్ సైడ్కి ఈ కప్స్ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కూడా కొంచెం కష్టమే బిగినర్స్కి అయితే. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ, ఎందుకంటే అక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది కదా క్లాత్, అందువల్ల హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇక్కడ మనకి స్టిచ్ వేస్తున్నాం కదా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి, ఈ స్టిచ్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్కి సెకండ్ క్లాత్ ఉంది చూసారా, ఈ 2 క్లోత్స్ అంటే లైనింగ్ అలాగే ఒరిజినల్ ఈ 2 క్లోత్స్ కరెక్ట్గా రావాలి. ఆ విధంగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 క్లోత్స్ కొంచెం అటు ఇటు మూవ్ అయినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ఈ కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అంటే హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, అందువల్ల హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా కరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా కొంచెం కూడా లోపలికి ఎయిర్ అనేది వెళ్ళకూడదు, కొంచెం కూడా లూజ్ అనేది రాకూడదు అనమాట. ఇలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ 2 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి ఇలా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ అనేది అటు ఇటు అయింది అని అంటే ఈ లైనింగ్ పైకైనా వెళ్తుంది, లేకపోతే ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్రిందికైనా అయిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర ఈ కార్నర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. గబగబా స్టిచ్ వేసాము అంటే ఇక్కడ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అలాగే ఈ నెక్ దగ్గర లూజ్ కానీ లేదా స్టిచ్చెస్ అనేది కొంచెం కుచ్చుగా అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా రావాలి అంటే ఈ నెక్ దగ్గర మాత్రం అస్సలు లాగకూడదు, రౌండ్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున, బ్యాక్ పార్ట్లో క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేస్తున్నాను. ఇక్కడ కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్, 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ కాజా బెల్ట్ని రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఇలా ఫస్ట్ ఒక 1/4 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. కాబట్టి ఇటు సైడ్ ఒక సన్నగా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువగా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. పై వైపున పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడానికి క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకొని ఎగ్జాక్ట్గా లోపల వైపుకి ఫోల్డింగ్ ఇచ్చేసి పై వైపు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ పైకి రాకుండా కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డ్ చేసేటప్పుడు 3/4 ఇంచు కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువ వచ్చేలా ఫోల్డింగ్ ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తే కాజా బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. క్రింది వైపున ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి. సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసాము అంటే ఈ స్టిచ్ మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. పై వైపున ఫోల్డ్ చేసాం కాబట్టి
ఇలా ఒక సైడు కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని పై వైపున కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెక్ పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి. క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి, ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున, ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ నడుము బెల్ట్ లేదా వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. 1.25 ఇంచెస్ విడుతూ ఉండేలా ఇలా స్ట్రైట్ పీస్ని అయితే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో, 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ లేదా 1.25 ఇంచెస్ కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మనం ఫోల్డ్ చేసి లోపల వైపుకి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఒక బ్యాక్ పార్ట్ పైకి, ఒక బ్యాక్ పార్ట్ క్రిందికి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఈ క్లాత్లో అంటే ఒక బ్యాక్ పార్ట్కి ఎంత ఖర్చునైతే ఇచ్చారో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకున్నారు అంటే ఈజీగా ఈ స్ట్రైట్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నారు అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఖర్చు వరకు లీవ్ చేసేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఈ నెక్ డీప్ కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ నెక్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఈ బ్యాక్ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం ఈ 2 బ్యాక్ పార్ట్స్కి కరెక్ట్గా డాట్స్ని స్టిచ్ వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు, ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ 2 పాయింట్స్ అంటే ఇక్కడ పైపింగ్ వేసున్నాం కదా, ఈ 2 పైపింగ్ క్లోజ్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఒక లైన్ లాగా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని డబల్ స్టిచ్తో మనం ఈ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా రావాలన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ప్లేస్ చేసి చెక్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత జాయింట్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకొని పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదనమాట. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా, ఈ పైపింగ్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్కి లోతు తీసుంటాం కదా, లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇది ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ పార్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని ఈ స్లీవ్స్ ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్లీవ్ సెకండ్ ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ని కానీ ఈ స్లీవ్స్ పార్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత
సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హ్యాండ్స్కి లోతు తీసుంటాం కదా, లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం మనకి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చున్నాం కదా, అంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ ఇచ్చుంటాం. ఆ టక్స్ పాయింట్ దగ్గరికి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి ఇలా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసి స్టిచ్ వేస్తున్నాం కాబట్టి వేస్ట్ లూజ్ ఎంతైతే ఉందో వేస్ట్ లూజ్ని మనం 4 చేత భాగిస్తే మనకి ఎంతైతే వస్తుందో మెజర్మెంట్, ఆ మెజర్మెంట్ని బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో మనం మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న ఆ ప్లేస్ దగ్గర నుంచి ఈ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కరెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్ స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. అలాగే చంక క్రింది వైపున ఈ సైడ్ జాయింట్ అనేది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా మనం 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు. సపోజ్ ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అంటే మనం మెడ పీసు లేదా ఇక్కడ వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్నప్పుడు స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలి ఉంటుంది కదా, ఆ పీస్ని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఒక సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లుక్ ఎంత నీట్గా ఉందో, సేమ్ అలానే బ్యాక్ పార్ట్ లుక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి ఇలా బ్యూటిఫుల్గా లత్కన్స్ని అయితే రెడీ చేశాను. ఇవన్నీ యాడ్ చేస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఫ్రెండ్స్, అందువల్ల నేను లత్కన్స్ని ఎలా స్టిచ్ వేయాలో యాడ్ చేయలేదు. ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ లూజ్ అనేది లేకుండా. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో లెహంగాని ఎలా స్టిచ్ వేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.